ఏపీలో కొద్దిమంది పెన్షనర్లకి పెండింగ్ పేమెంట్ జరగలేదు. ఆ బిల్లులు సీఎఫ్ఎంఎస్కి వెళ్ళలేదు. కారణం ఇదే. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు వివరాల్లోకి వెళ్ళినట్లయితే వీరి పెండింగ్ బిల్లులు ఇంకా సీఎఫ్ఎంఎస్కి వెళ్ళలేదు. మార్చి 31, 2025 నాటికి సీఎఫ్ఎంఎస్కి వెళ్ళిన జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ డబ్బులు కూడా అకౌంట్లో పడ్డాయి. ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు మీ అకౌంట్స్ని చెక్ చేసుకోగలరు. మ్యాక్సిమం జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ అన్నీ క్లియర్ అయ్యి స్ట్రీమ్ లైన్లో పడినట్లుగానే చెప్పుకోవచ్చు. సరెండర్ లీవ్స్ స్ట్రీమ్ లైన్లో పడాల్సి ఉంది. ఇక పెండింగ్లో ఉన్నటువంటి డిఏల మంజూరు, టీఏ అరియర్సు మరియు పిఆర్సీ అరియర్సుపై ఏపీ ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాల్సి ఉంది. వీరి బిల్లులు ఇంకా సీఎఫ్ఎంఎస్కి వెళ్ళలేదు అనే మరో సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. జూలై 2024 నుంచి నేటి వరకు రిటైర్ అయిన ఉపాధ్యాయులకు ఇంకనూ పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ సీఎఫ్ఎంఎస్కు వెళ్ళలేదు. దానికి కారణం జీపీఎఫ్ ఇంట్రెస్ట్ జూలై 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.1%గా ఈ నెల ఏప్రిల్ నెల 24వ తేదీన జీవో వచ్చింది. కావున ఆ కాలానికి సంబంధించి ఇంట్రెస్ట్ లెక్కించి ఆడిట్ క్లియర్ అయ్యాక సీఎఫ్ఎంఎస్కు వెళ్తుంది. అలాగే ఈ జనవరి 2025 నుంచి రిటైర్ అయిన వారికి సంబంధించి జీపీఎఫ్ ఇంట్రెస్ట్ జీవో ఇటీవలనే వచ్చింది. కాబట్టి జనవరి 2025 నుంచి ఏప్రిల్ 30 లోపల రిటైర్ అయిన వారికి కూడా ఫైనల్ పేమెంట్ లెక్కించి ఆడిట్కు పంపడం జరుగుతుంది. ఆడిట్ నుంచి వచ్చాక వారి బిల్స్కు కూడా సీఎఫ్ఎంఎస్కు పంపడం జరుగుతుంది. తద్వారా ఆ బిల్లులు కూడా పేమెంట్ జరగడానికైతే అప్పుడు అవకాశం ఉంటుంది.